హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు నోట్లో నీరు నుంచి టమాటా ఎండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. అలా మంచిగా తిన్నది జీలకర్ర ఎండుమిర్చి వేపుకున్న తర్వాత మంచిగా టమాటాను అలాగే చింతపండు కొంచెం ఉప్పేసి అలా మంచిగా ఉడికించుకోండి, మెత్తగా అయ్యేంత వరకు. అలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంచిగా మనం వేపుకున్న మిరపకాయలు అలాగే కొంచెం సాల్ట్ వేసి మంచిగా అలా మెత్తగా అయ్యేంత వరకు రోట్లో దంచుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలా మొత్తం నలిగిన తర్వాత కొంచెం ధనియాలు యాడ్ చేసుకోండి. ధనియాలు కూడా మొత్తం నలిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మంచిగా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. చూడండి ఎంత బాగా దంచానో. ఆ తర్వాత అలా దంచుకున్న తర్వాత పచ్చడి కొంచెం పక్కకు తీసేసి కొంచెం ఎల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ చిన్నది వేసుకొని కొంచెం ఉప్పేసి దంచుకోండి కచ్చాపిచ్చాగా. ఆ తర్వాత మొత్తం చట్నీ యాడ్ చేయండి. లాస్ట్లో కొంచెం అలా రోట్లో అన్నం వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఈ చట్నీ అయితే మా అన్నకి చాలా ఫేవరెట్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.